అమ్మా టెన్షన్ అవ్వద్దు, ఇది మజ్జిగ చారు. ఏంటి అనుమానమా? కానీ ఇందులో పకోడా కనిపించట్లేదే. ఎవరో పకోడా తినేసి మజ్జిగ చారు పారబోసేశారు. ఇది మజ్జిగ చారా కాదన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. దీన్ని అసలు ఇక్కడ ఎవరు పోసారన్నదే ముఖ్యం. ఈ చోట్ల ఎన్నో డస్ట్ బిన్లు ఉన్నాయి. ఈ చెత్తను రోడ్లో వేశారు. ఇది చాలా తప్పు కదా. అనుమానమా? దీన్ని ఎవరు వంపారో వాళ్ళే నా కాళ్ళు కడగాలి. కానీ దీన్ని ఎవరు వంపారో ఎలా తెలుసుకోవాలి? అలా చూడండి, పాదముద్రలు. పదండి వెళ్దాం. కన్నా సార్, జోలుమాలే జోలుమాలే అన్ని రోజులు జాలిమాలే, అయితే జాలి జాలి జాలి. కన్నా సార్, రోడ్లో మజ్జిగ చారుని ఎందుకు పోశారు? సేమియా వేస్తేనే అది పాయసం. ఇప్పుడే మజ్జిగ చారు చేస్తున్నాను. నేనెలా పోయాను? చప్పట్లు కొట్టండి. అంటే ఇప్పుడే మీరు మజ్జిగ చారు చేస్తున్నారా? ఆ తర్వాత దాన్ని రోడ్డు మీద పడేస్తారా? చూడుగురు, మనం మజ్జిగ చారు పారేస్తే ఆ తర్వాత ఏం తింటాం చెప్పు. ఒట్టి గిన్నె తినడానికి మీరెందుకు మజ్జిగ చారు చేస్తున్నారు? గాడిద మీద కాకి ఊరేగింపుకొచ్చిందట, కానీ నువ్వు హనీ నా బుర్ర తినేస్తున్నావు. కన్నా సార్, రోడ్లో మీరేనా మజ్జిగ చారు పారబోసింది? చూడుగురు, నేనే పారేయలేదు. మజ్జిగ చారులో నడిచిన షూ గుర్తులు బాగా కనపడుతున్నాయి కన్నా సార్. కన్నా సార్, ఆ షూ గుర్తులు ఎక్కడ దాకున్నాయో తెలుసా? ఇక్కడ మీ ఇంటి వరకు ఉన్నాయి. కానీ మేము ఆ షూ గుర్తుల్ని ఫాలో అవుతూనే మీ ఇంటి వరకు వచ్చేసాము కన్నా సార్. ఏం ఆలోచిస్తున్నారు? గ్యాస్ మీద పెట్టిన పాలు కూడా ఇంకా కాగలేదు. పొద్దు నుంచి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. చప్పట్లు కొట్టండి. మరైతే ఆ షూ గుర్తులు మీ ఇంటి దాకా ఎలా వచ్చాయి? అయితే షూ దానికదే నడుచుకుంటూ వెళ్ళిందా? బయట రోడ్డు మీద చాలా మంది తిరుగుతూ ఉంటారు. డాక్టర్ బాలు గారి ఇంటికి వచ్చారు. ఇది ఆయనది కూడా అయిండొచ్చు కదా. చప్పట్లు కొట్టండి. ఈ పని డాక్టర్ బాలు గారిదా? మీరేమంటారు? కాదు, ఆయన డాక్టర్. అటువంటి చెత్త రోడ్డు మీద వెయ్యరు. నిజాన్ని కనిపెట్టి తీరాల్సిందే. రండి. కాకరకాయ తింటే చేదుగా ఉంటుంది, కానీ వీళ్ళెందుకు వచ్చారో అర్థం కావట్లేదే. చూసారా, షూ మురిగ్గా ఉన్నాయి. కానీ మజ్జిగ చారు గుర్తులు లేవు. ఒకవేళ రోడ్లో ఆయన నడిచి వచ్చినంత వరకు షూకు మట్టి అంటుకుందేమో. డాక్టర్ బాలు, మీరు చేస్తున్న పని మంచిది కాదు. ఇలా రండి. మా ఇంటికి వచ్చింది మీరు, వెనక నుంచి మాట్లాడింది మీరు, నేలలో తడిసిపోయింది మీరు. నింద నా మీద వేస్తున్నారా? మీ వల్ల నా గార్డెన్ అంతా పాడైపోయింది. మీ వల్ల నా శ్రమంతా నాశనమైపోయింది. మేము మజ్జిగ చారు గురించి మాట్లాడడానికి వచ్చాం. అది మీరే కదా పారబోసింది. మజ్జిగ చారా? ఏమంటున్నారు మీరు? మజ్జిగ చారు గురించి విని చాలా కాలం అయింది. కానీ మేమెందుకు వచ్చామంటే పకోడా మొత్తం తినేసి మజ్జిగ చారుని రోడ్లో ఎందుకు పారబోసారని. ఇలా రా, నీ బుర్రలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ పోయిందా ఏంటి? నాకు మజ్జిగ చారు నచ్చదు. మజ్జిగ చారే కాదు, జిగురుదండ ఇచ్చినా కూడా నేను తాగను. దీపావళిలో పేలని టపాకాయ, ఫ్లవర్ పాట్ కూడా నేను ముట్టుకోను. కానీ ఫ్లవర్ పాట్ ని ఎవరు తినరు కదా. మాటని వదిలే, భావాన్ని అర్థం చేసుకో. నేను ఉదాహరణకి చెప్పాను. పెరుగుకి సంబంధించింది ఏది నేను తినను. అర్థమైందా? అందువల్లే కదా దాన్ని మీరు బయట పారబోసారు. నన్ను చూసి ఏం అడుగుతున్నావు నువ్వు? నేను ఒక డాక్టర్. నేను తినేది బయట పాడేను. గుమ్మంలో ఉన్న మీ మురికైన షూనే దానికి సాక్ష్యం డాక్టర్. ఇలారా, నీ కళ్ళేమన్నా గుడ్డైపోయాయా లేక నీ మనసేమన్నా మలినమైపోయిందా? ఆ షూను చూడు, నా షూను చూడు. ఆ షూ నాది కాదు. అయితే మీరు మజ్జిగ చారు కూడా చేయలేదా? లేదు. మరైతే ఆ షూ ఎవరివి? నందుది.
నందు, నేను మీ అందరికి మిత్రుణ్ణి. నందు, ఈ షూ నీదేనా? అవును, అది నాదే. అయితే మజ్జిగ చారు కాచింది నువ్వేనా? అవును, నేనే మజ్జిగ చారు కాచాను. ఆ మజ్జిగ చారుని రోడ్లో పారబోసింది కూడా నువ్వేనా? ఏమంటున్నారు మీరు? మజ్జిగ చారు కాచింది తినడానికి, దాన్ని ఎందుకు నేను రోడ్లో పోస్తాను? వాడు సరిగ్గానే చెప్తున్నాడు. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. అయితే రోడ్లో పారబోసింది ఈ నందు కూడా కాదా? కానీ అది ఎవరు చేసుంటారో నాకు తెలుసు. మరైతే చెప్పు. ఆ షూ గుర్తు నందు మీ మిత్రుడివి, అంటే నావి. అయితే నువ్వే పారబోసావా? లేదు. కానీ నువ్వు దాన్ని తిన్నావు కదా? లేదు, నేను తినలేదు. నందు, ఒక విషయం నాకు చెప్పు. నువ్వేగా మజ్జిగ చారు చేసింది. నువ్వు తినను లేదు, దాన్ని రోడ్డు మీద పోయినూ లేదు, ఇంకెలా రోడ్డు మీదకి వచ్చింది? ఈ ఒక్క విషయం మాత్రమే నాకు అర్థం కావట్లేదు. అదేంటంటే నేను మజ్జిగ చారు కాచి లలిత అత్తయ్య కోసం తీసుకెళ్లాను. ఆ బ్యాడ్ మంకీ నా చేతిలో నుంచి లాక్కుని చెట్టుకెక్కేసింది. ఏ చెట్టు మీద? ఇలారా, నువ్వు అడిగే ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? అది మామిడి చెట్టు ఎక్కినా సరే, వేప చెట్టు ఎక్కినా సరే, అది ఎక్కింది చెట్టే కదా, పోసింది మజ్జిగ చారే కదా. అందువల్లే అడుగుతున్నా. ఆ మజ్జిగ చారు చెత్త మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కింద పడుంది. ఏంటి అనుమానమా? అవును, అది ఆ మజ్జిగ చారే లాక్కుంది. నందు, నువ్వు కన్నసారి వాళ్ళ ఇంటికి వచ్చావా? అవును, షూలో ఆ మురికంటుకుంది, అందుకనే వాళ్ళ గార్డెన్ కొచ్చి కడుక్కున్నాను. కానీ ఆ తడి షూలో మట్టి అంటుకుంది, అందువల్ల ఈ నందు పక్కకి తప్పుకున్నాడు. అయితే దీని ఇక్కడ పారబోసింది నువ్వా? ఎంతో అల్లరి చేసేవాణ్ణి. నేను బ్యాడ్ మంకీని. అయితే బ్యాడ్ లో నుంచి గుట్టుగా మారిపో. త్వరగా కిందకి దిగొచ్చి ఈ కచరాన్ని క్లీన్ చేసేసాయి. ఇలా చూడు, నువ్వు చెప్పిన పని చేయడానికి ఎలా కనిపిస్తున్నాను? వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఏంటి నీకు అనుమానమా? తెలుసు, కానీ నేను చాలా బ్యాడ్. ఇంకా చెత్త వేస్తూనే ఉంటాను. ఇదిగో 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 ఇదిగో. ఇదెలా ఉంది? ముందు కాలుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు తాళతో ఇబ్బంది పెడుతున్నావా? కాపాడండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఏ బ్యాడ్ మంకీ, నువ్వే దీన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు చేస్తావా లేదా తన్నులు తింటావా? అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇప్పుడు ఈ తియ్యటి సీతాఫల పండు ఉంది. నేను ఇప్పుడు ఈ విధంగా ఆడుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఎక్కడికి పారిపోతున్నావు? తమ్ముడి దగ్గర తప్పించుకున్నావంటే అన్నయ్య దగ్గర ఇరుక్కుంటావు. పైన వాళ్ళు ఉన్నారు, కింద నేను ఉన్నాను. ఇంకా కావాలా? వీడికి ఈ రోజు మనం అంతా కలిసి బుద్ధి చెప్పాలి. ఏంటి అనుమానమా? వద్దు, నన్ను వదిలేయండి. నన్ను ఏం చేయకండి ప్లీజ్, వదిలేయండి. నువ్వు శుభ్రం చేయకపోతే నిన్ను మేము వదిలిపెట్టం. ఇదిగో చేస్తాను, శుభ్రం చేస్తాను. నన్ను క్షమించండి, నన్ను వదిలేసేయండి. ఓయ్, సీతాపండు గింజలు తీసి శుభ్రం చేయి.
అవి చాలా ఉన్నాయే. అవి ఎక్కడెక్కడ పడి ఉన్నాయో నాకు తెలియదు. దీన్ని మా ఇంటి గుమ్మం ముందు పోయటానికి ముందు నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. త్వరగా వెళ్ళి కనిపెట్టు. కొన్ని సమయాల్లో మంచి చేయడానికి చెడ్డవాడిగా మారిపోవాలి. ఏంటి అనుమానమా? ఈ పిక్నిక్ అమేజింగ్ గా ఉంది, అవును కదా ఫ్రెండ్స్? క్యాటరింగ్ కూడా నేను తక్కువ సామాన్లే పెట్టాను, కానీ ఎందుకో తెలీదు వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. నేను నడుచుకుంటూనే వచ్చుండొచ్చు. అనవసరంగా కింద పడి దెబ్బలు తిన్నాను. నొప్పిగా ఉంది. ఆకాశం నుంచి భూమిని చూస్తే రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి సముద్రం, రెండోదేమో హనీ బద్ధకం. రెండు చాలా పెద్దవే. సరే రండి ఫ్రెండ్స్, మనం వెళ్ళి టెంట్ వేసుకుందాం. ఆహా, ఇక్కడ 3 పైప్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అది వాపు. ఫ్రెండ్స్, మీరు మన 5వ కొత్త ఫ్రెండ్ ని చూడాలనుకుంటున్నారా? ఇదిగో నా కొత్త ఫ్రెండ్ ని చూడండి. మీరు ఒక చిన్న టెడీని చూసి భయపడిపోయారు. నువ్వు కూడా భయపడి పడిపోయావు కదా. నేను సంతోషంలో చేసే ఒక స్టైల్ అమ్మా. ఎప్పుడంతా నేను సంతోషంగా ఉన్నాను అప్పుడు నేను ఇలా కింద పడుతూ ఉంటాను. ఇది ఏమిటి కిట్టి? ఇది నా టెడీ. నేను ఏ క్యాంప్ కి వెళ్ళినా దీన్ని నాకు తోడుగా తీసుకువెళ్తాను. చాలా అందంగా ఉంది కిట్టి. వావ్, ఇది క్యూట్ గా సరే, కూడా ఇలా ఉంది. మాట్లాడుతూ ఉంటే కడుపు నిండుతుందా ఏంటి? మనం వంట వండదా? నాకు చాలా ఆకలిస్తుంది. ఒకవైపు వరల్డ్, రెండో వైపు వండడానికి పంకిన్ ఇచ్చారంటే నేను తినడానికి దీన్నే ఎంచుకుంటాను. ఏంటి అనుమానమా? ఇలా ఉయ్యాలో ఊగుతూ ఉంటే కింద పడిపోతావు. ఇప్పుడు ఊగు. లల్లు, టీవీ చూడడం వల్ల కళ్ళు చెడిపోతాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, ఏవి కాదు. ఎంత బాగా కొట్టారు. టీవీలో కబడ్డీ మ్యాచ్ జరుగుతుంది లల్లు. లల్లు బంగారం, ఐస్ క్రీమ్ తినడం ఒంటికి మంచిది కాదు. నువ్వు పచ్చి కూరగాయలు తిను. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. చూడు బంగారం, బయట ఎండ కాస్తుంది, నీ కలర్ మారిపోతుంది.
నేను పాల కేక్ చేయబోతున్నాను. అంతవరకు నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? లైఫ్ అంటే అదిగో వాళ్ళలా ఉండాలి. మనం ఎందుకు కాసేపు ఎంజాయ్ చేయకూడదు? ఎంత సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు నా బంగారం లల్లు. నా పేస్ట్రీ నువ్వు తినేసావు కదా, నీ పేస్ట్రీ నేను తినేస్తాను. మీరు అసలు ఏం చేస్తున్నారు? సారీ కిట్టి. నిజంగా వీళ్ళు గాడిదలు. నేను వచ్చి క్లీన్ చేస్తాను కిట్టి. కిట్టికి సాయం చేయి తమ్ముడు, కానీ గుర్తుంచుకో నేనే గాడిదని. అవును, సరిగ్గా చెప్పాడు. నువ్వు ఏం పోసావు? సాసా? ఓ బన్నీ, దిస్ ఇస్ నాట్ ఫన్నీ. నా ఖర్చు శుభ్రంగానే ఉంది, దీంతో చేయి తుడుచుకుంది ఎవరు అని. ఇది నీ పనేనా? లేదు, ఇది టెడీ పని నేను అనుకుంటున్నాను. ఈ పని టెడ్డీ ఎలా చేయగలదు? టెడ్డీ మీద నింద వేసి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? నీ వల్ల కిట్టి మొహం పాడైపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఇక్కడే పక్కన ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి నా మొహాన్ని కడుక్కొని వచ్చాను. అక్కడ అందరూ బోటికి వెళ్తున్నారు, నేను వెళ్ళబోతున్నాను. మీరు బాగా గొడవ పడండి. సరే రా టెడ్డీ, మనం కూడా వెళ్దాం. ఈ టెడ్డీ ఎందుకని వెయిట్ ఎక్కువైంది? Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. మేము కూడా వస్తున్నాం కిట్టి. ఇదిగో పాల కేక్ రెడీ, నువ్వు బాగా తిను. ఏంటిది? ఇదొక బొమ్మ. బంటి, సుంటి, చంటి, మంకీ అందరూ రండి. ఏమైంది తాతయ్య? ఏమైంది మావయ్య? ఏమైంది పెద్దన్నయ్య? ఏదైనా సమస్య? మా అబ్బాయి కనబడట్లేదు, వెళ్ళి కనిపెడదాం రండి. ఎందుకనే మమ్మల్ని పిలిచారా? ఏంటి మీ అబ్బాయి కనబడకుండా పోయాడా? ఇక్కడ ఎన్ని నీళ్లున్నాయో, కానీ జనాలు ఎందుకని ఎప్పుడు చూసినా సేవ్ వాటర్ అని చెప్తూ ఉంటారో ఏంటో. గాడిద, ఇది శుద్ధమైన నీరు కాదు. నీటిలో డిటర్జెంట్ వేసి ఎందుకని వాళ్ళు ఎప్పుడు వాష్ చేయరు? డిటర్జెంట్ వేస్తే నీళ్ళు ఇంకా మురికైపోతాయి. కానీ మనం మాత్రం ఎందుకని బట్టల మీద డిటర్జెంట్ వేస్తున్నాం? ఒకవేళ తనకి గురువును పెట్టామనుకో, దక్షిణ అడగడానికి బదులుగా నన్ను దయచేసి వదిలేయండి అంటారు. ఏంటి అనుమానమా? వీళ్ళు నన్ను చూస్తే తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి చేరుస్తారు కదా.
అందరూ లెఫ్ట్ సైడ్కి వాళ్ళకి. అందరూ బోట్ని టైట్ గా పట్టుకోండి. హఠాత్తుగా ఈ బోటుకి ఏమైంది? మన ఐదుగురు ఏమి చేయకపోతే మరి టెడ్డీని ఏదో ఒకటి చేస్తుంటుంది. అరే టెడ్డీ ఎలా చేస్తుంటుంది చెప్పండి. మనం మళ్ళీ క్యాంప్ సైట్ కి వెళ్ళాలి. అవును, నాకెందుకో దారి తప్పిపోయామనిపిస్తోంది. పదండి, అక్కడికి వెళ్ళడానికి దారిని వెతుకుదాం. అదిగో నా కొడుకు, వాడిని పట్టుకోండి. ఎలుక బండులు బాగా పెద్దదవుతూనే ఉన్నారు. అరే వాళ్ళు మన దగ్గరగా వచ్చేసారు. వాళ్ళకి చిక్కామంటే మనల్ని చెత్త కొట్టేస్తారు. పరిగెత్తండి. నాకు తిరిగిచ్చేయండి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా? ఇంత పెద్ద ఎలుగుబట్టాయి టెడ్డీతో ఆడుకుంటావా? మమ్మల్ని వదలండి. నేను మీకు హనీని ఇస్తాను. రాహని, నేనే హనీ. ఇదే నిజం. ఇంకా ట్రిక్ కూడా. నా ఫ్రెండ్ సర్దార్ చాలా తెలివైన వాడు. థ్యాంక్స్ టెడ్డీ. టెడ్డీ నాకు కర్ర ఇచ్చింది. టెడ్డీని మనం ఎలా ఇవ్వగలము? నేను చెప్పేది నిజమే. టెడ్డీ నన్ను చూసి కన్ను కూడా కొట్టింది. గాడిద, ఒక టెడ్డీ ఎలా కన్ను కొడుతుంది? నా లల్లుని నాకు తిరిగిచ్చేయండి. ఈ బ్రిడ్జి దాటి వెళితే ఎక్కడికి వెళ్తామో మనకే తెలీదు. ఒకవేళ ఆ ఎలుగుబంట్లన్నీ ఈ టెడ్డీ కోసమే వస్తున్నాయా ఏంటి? అయోమయంగా ఉందే. వీళ్ళు మనల్ని ఫాలో చేయకుండా ఉండడానికి ఒకే ఒక్క దారుంది. మీరందరూ ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఇక మీదట మీరు కిందకి వెళ్ళి నీళ్ళలో జాలీగా ఎంజాయ్ చేయండి. వద్దు వద్దు, కట్ చేయకండి. తను మా నాన్న, ప్లీజ్. నా టెడీ మాట్లాడుతోంది. ఒకవేళ నువ్వు టెడీకి ఎక్కువగా తాళించుంటావో ఏంటో. నేనేమి టెడీ కాను, నేను అతని కొడుకు. నా పేరు లల్లు. నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. అందుకని నన్ను ఏ పని చెయ్యనివ్వరు. అందుకే నేను మీ టెడీ ప్లేస్ కి వచ్చేసాను. మీతో ఉంటే నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇది చాలా తప్పు కదా. నాన్న నన్ను తలుచుకుని దిగులు పడుతూ ఉంటారు. నా రూమ్ లో ఉన్న పిల్లోని కూడా తీసేశారు. అందులో ఉన్న 4 కార్నర్ నన్ను గుచ్చేస్తాయని అతనికి భయం. ఆయన నాకు తోటకూర కేక్ చేస్తారు. ఉయ్యాల కూడా సరిగా ఆడనివ్వరు. నేను ఎంతగా ఇష్టపడే పనులేవి నాతో చెయ్యనివ్వరు. కానీ మీతో ఉండేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నేను చెప్పేది నిజం.
మేం కూడా మీ కుటుంబాన్ని నీళ్ళలో పడేయాలనుకోలేదు. ఇలా చూడు, దీని వల్ల తాడు కట్ అవడం నువ్వు ఎప్పుడైనా చూసావా? ఇది ట్రిక్ ద స్టిక్. నిజాన్ని కనిపెట్టడం కోసమే ఇలా చేశాం. నన్ను క్షమించండి. వీడు చెప్పింది విన్న తర్వాతే ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమయ్యింది. నాన్న లల్లు, నేను అనవసరమైన విషయాలకి నీకు అడ్డురాను. ఏంటి సరేనా? నాన్న లల్లు, మెల్లగా ఎగురు, లేకుంటే నీ నడువు నెప్పెడుతుంది. సారీ, మీ నాన్నను కాదు, అందుకని ప్రేమగా చెప్తున్నానంతే. సరే పద, ఇంటికి వెళ్దాం. నీ కోసం చాక్లెట్ కేక్ తయారు చేసిస్తాను. ఆ తర్వాత మీరందరూ మా ఇంటికి రండి. మీ అందరికి స్పెషల్ అయిన హెల్తీ అయిన పాల కేక్ రెడీ చేసిస్తాను.